రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం పండుగల కొనసాగిందని పిసిసి సభ్యులు గంప మహేందర్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ నాయని నరసింహారెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా 6 గ్యారెంటీలను అమలు చేయాలని లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. అధికారులు సైతం ప్రజాపాలన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచడం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే దిశలో ముందడుగు వేసిందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటే విషయం, ఏదైతే కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయినా గెలిచినా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేతో సమానమే. ఆ ఎమ్మెల్యే ఏదైతే ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నారో వారి సారథ్యంలోనే ఇక్కడ అన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలకు ఏదైతే నామినేట్ పోస్టులు వారి ద్వారా స్వీకరించడం జరుగుతుంది, వారి యొక్క ఆమోదంతోనే జరుగుతాయని చెప్పారు. మేము కూడా దానికి హర్షిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏదైతే పైరోకారుల మీదనే ఇంతకుముందు ఆధారపడి ఉండే అటువంటిది ఏదైతే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తామని ఆయన చెప్పడం జరిగింది. నిజంగా కూడా 10 సంవత్సరాలంటే మామూలు విషయం కాదు. 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని ఉండడం చాలా గ్రేట్ఫుల్. వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి ఆనాడు ఇందిరాగాంధీ అయితేంది, రాజీవ్ గాంధీ అయితేంది, బడుగు బలహీన వర్గాలకు మనము ఎప్పుడు కానీ వారికి సహాయ సహకారాలు అందించేట్టు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి రోటీ కప్డా ఆర్ మకాన్ ఆనాడు నినాదం